యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. దేవుడు మరొక పునరుద్ధాన దినాన్ని, ఆదివారాన్ని మనకిచ్చాడు. దేవుడు మన మధ్యలో ఉంటున్నాడని నేను నమ్ముతున్నాను. మరి ఒక శ్రేష్టమైన సమయంలో, ప్రాముఖ్యమైన సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. గత కొన్ని వారాలుగా మనము న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకుంటున్నాము, వింటున్నాము, ధ్యానిస్తున్నాం కదా. మరి ఆ చరిత్రను మరి మనము కొన్ని వారములుగా మనం ధ్యానిస్తున్నాం. ఇంచుమించు ఆల్మోస్ట్ వి కంప్లీటెడ్ 6 జడ్జెస్. మొదటి నుండి మనం చూసినట్లయితే మనం సీరియల్ వైజ్ వస్తాం. ఒత్నేలు గురించి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ఏహూదు గురించి మనం నేర్చుకున్నాం. షెమ్గర్ గురించి మనం నేర్చుకున్నాం. దెబోరా, బారాక్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. గిద్యోను గురించి కూడా మనం నేర్చుకున్నాం. గిద్యోను తర్వాత ఏం జరిగింది మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆఫ్టర్ గిడియన్, దానికంటే ముందు మనం యెఫ్తా గురించి కూడా మనము నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ వి కంప్లీటెడ్ 6 జడ్జెస్ కదా. అనగా యెఫ్తా ముంగట ఏం జరిగింది, గిద్యోను తర్వాత ఏం జరిగింది కదా. యెఫ్తా ముందు ఏం జరిగింది, గిద్యోను తర్వాత ఏం జరిగింది మనము ఈరోజు మనము ధ్యానిస్తాం. అసలు గిద్యోను మరి ఆయన యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. ఇజ్రాయెల్ ప్రజల ఎడల మనం మళ్ళొక్కసారి గిద్యోను గురించి మనం కొంచెం డిస్క్రిప్షన్ మనం తీసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని పనులు, దుష్ట కార్యములు, అదేవిధంగా పాపము పనులు, మరి దేవునికి వ్యతిరేకంగా నడిచారు. దేవుడు శత్రులతోని సహవాసం చేయొద్దన్నాడు, శత్రులతోని సంబంధాలు కలుపుకోవద్దని అన్నాడు. అదేవిధంగా శత్రులతోని మరి వివాహాలు చేసుకోవద్దు, వాళ్ళ దగ్గర మీరు సహవాసం చేయొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట వినకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఘోరమైన పాపములు చేశారు. అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చూసి శత్రుల చేతికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఆ బానిసత్వంలో, శత్రుల బానిసత్వంలో ఉండి వాళ్ళు దేవునికి మొరపెట్టగా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఒక న్యాయాధిపతిని వాళ్ళని రక్షించడానికి మరి ఎన్నుకున్నట్లు మనము మొదటి నుండి మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో నుండి. సేమ్ అదేవిధంగా మరి సేమ్ సర్కిల్ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు, మళ్ళీ దేవుడు విడిపిస్తున్నాడు కదా. ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఆల్మోస్ట్ 350 సంవత్సరాల చరిత్ర కదా ఇది. యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళకు నాయకుడు లేడు. భయంకరంగా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించినట్లు మనము వింటున్నాము కదా. ఇజ్రాయెల్ ప్రజల చరిత్రను మనము గత కొన్ని వారాలుగా న్యాయాధిపతులు ఏ విధంగా విడిపించారో, ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా పాపం చేసి మళ్ళీ మొరపెట్టగా మరి న్యాయాధిపతి విడిపించారు, అవన్నీ మనం డిస్కషన్ మనం చేసుకున్నాం. చూడండి, గిద్యోను కూడా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి మరి దేవుని దూత వచ్చి గిద్యోనుతోనే మాట్లాడింది. పరాక్రమము గల బలాఢ్యుడా, ఎంత చక్కని పేరు ఆయనకి ఇచ్చాడు. ఒక పిరికివాడు, యుద్ధంలో అంత ఎక్స్పీరియన్స్ లేనివాడు, కానీ దేవుడు ఎన్నిక లేని వాడిని బలమైన పాత్రగా చేసుకున్నాడు గిద్యోను ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు. గిద్యోను యుద్ధం చేస్తాడు. ఎవరితోని? మిదానులను, అమాలికులను కదా. వాళ్ళిద్దరిని డిఫీట్ చేశాడు.
మిదానీయులను అమాలికులను వాళ్ళిద్దరిని ఓడగొట్టి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. గిద్యోను ఆయుధాలేవి? కుండ, బూర, ఇంకా దీపము. హల్లెలూయా. ఈ 3 ఆయుధాలతోని దేవుడు చెప్పినట్లు గిద్యోను యుద్ధం చేసి ఆయన గొప్ప విజయాన్ని ఇజ్రాయెల్ ప్రజల చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశము నిమ్మలంగా ఉండే కదా. 40 years ఏ పోట్లాటలు లేవు, యుద్ధాలు లేవు, ప్రశాంతంగా నిమ్మలంగా ఉండే. గిద్యోనుకు మరొక పేరు కూడా ఉన్నది. ఏం పేరు? మరొక పేరు యెరుబయలు. చూడండి, ఆ 40 సంవత్సరాలలో మనం చూసినట్లయితే గిద్యోను వివాహాలు చేసుకున్నాడు. ఎంతోమంది భార్యలు గిద్యోనుకు కదా, ఎంతోమంది భార్యలు. నిమ్మలంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఆ సమయంలో మనం గిద్యోనుని మనం చూసినట్లయితే ఆయన ఎన్నో వివాహాలు చేసుకొని 70 మంది కుమారులను కన్నాడు. ఎంతమంది? 70 మంది కుమారులను. ఒక్కరిని కాదండి, 70 మంది కుమారులను కన్నాడు ఈ యొక్క గిద్యోను. మరి ముఖ్యంగా 70 మంది కుమారులను కన్న తర్వాత కూడా షేకెంలో కూడా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు గిద్యోను. షేకెంలో ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. చూడండి, ఆ వచనాన్ని మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 30-31. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. షేకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా, అతనికి ఒక కుమారుడు కనగా గిద్యోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడు ఆ ఉపపత్ని కుమారుడికి? అబీమెలెకు అనగా మై ఫాదర్ ఇస్ అ కింగ్, మా నాన్న రాజు. అబీమెలెకు అనగా చూడండి, ఉపపత్నికి ఒక కుమారుడు పుట్టాడు. గిద్యోను పేరు పెడుతున్నాడు. ఏం పేరు? అబీమెలెకు అని పేరు పెట్టాడు. చూడండి, ఈయన వారసులు ఎవరంటే 70 మంది కుమారులు ఉన్నారు. కానీ ఈయన వారసుడు కాదండి, ఒక ఉపపత్ని కుమారుడు. అప్పుడు గిద్యోను చూడండి 32వ వచనమును చూసుకుందాం. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి. చూడండి, యోయాషు కుమారుడైన గిద్యోను, మనం చూస్తున్నాం. మహావృద్ధుడైపోయి ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? అబీజ్రీయుల ఓఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టెను. తండ్రి సమాధిలోనే ఈ యొక్క గిద్యోను సమాధి కూడా పాతి పెట్టినట్లు మనం చూస్తున్నాం. గిద్యోను చనిపోగానే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? తమ శత్రువుల చేతిలో వాళ్ళు ఏమైపోతున్నారు? లొంగిపోతున్నారు. గిద్యోను చనిపోయినోడో లేదో, ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి యెహోవాకు దూరం అవుతున్నారండి. పాపం పిలుస్తుంది. పాపం అంతా కష్టపడి పోరాడి మిదానీల చేతిలో నుండి, అమాలిక చేతిలో నుండి కష్టపడి 300 మందితోని ఆయన యుద్ధం చేస్తే ఆయన చనిపోగానే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనక, దేవుని జ్ఞాపకం చేసుకుంటలేరు. ఇంకా పని అయిపోయింది కదా, యెహోవాను జ్ఞాపకం చేసుకుంటలేరు. చూడండి, విడిచిపెట్టేశారు, శత్రువుల చేతిలో వెళ్ళిపోయారు.
తిరిగి పాపము పనులు వెనుకకు చూస్తున్నారు. మరలా చూడండి 34వ వచనంలో ఎంత చక్కగా ఉన్నది. మరలా ఏమని మెన్షన్ చేస్తాడు? మరలా చదవండి. మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై ఆత్మీయ వ్యభిచారులైపోయారండి. అనుసరిస్తున్నారు ఆత్మీయ వ్యభిచారులను. బయల్బెరీతును తమకు దేవతగా చేసుకున్నారు. మళ్ళీ శత్రువులకు లొంగిపోయి వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తున్నారు. యెహోవాను జ్ఞాపకం చేసుకుంటలేరు, మర్చిపోయారు. ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. చూడండి, ఐగుప్తులో నుండి దేవుడైన యెహోవాను విడిపించాడు, అది మర్చిపోయారు. యెహోషువ నడిపించింది మర్చిపోయారు. మరి ముఖ్యంగా గిద్యోను నడిపించింది కూడా మర్చిపోయారు. మర్చిపోయి శత్రువుల చేతిలో వెళ్ళిపోయి వాళ్ళు ఏ విధంగా చేస్తే వీళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా నడిస్తే వీళ్ళు కూడా అదే విధంగా నడుస్తున్నారు. ఆ విధంగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి, ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి. అప్పుడు ఏమైపోయిందంటే యెరుబ్బయలు ఇజ్రాయేలుకు చేసిన ఉపకారములు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మర్చిపోయారు. గిద్యోను చేసిన ఉపకారములన్నీ మర్చిపోయారు. యెహోవా చేసిన ఉపకారములన్నీ మర్చిపోయారు. మరి ముఖ్యంగా అతని ఇంటి వారు చేసిన ఉపకారములు కూడా మర్చిపోయారండి. కష్టపడ్డాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, కష్టపడ్డాడు. కానీ దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయాడు. గిద్యోను చేసిన యుద్ధాన్ని మర్చిపోయారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి వారు చేసిన ఉపకారమును కూడా మర్చిపోయారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు. చూడండి ఎంత భయంకరంగా క్రూరంగా నడుస్తున్నారు. తిరిగి పాపము. సహవాసం చేయకండి, అక్కడికి వెళ్ళకండి, అక్కడ కూర్చోకండి, అక్కడ మాట్లాడకండి, చెడులో నడవకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు పనిలో చేయకండి కదా అని చెప్పినాక కూడా సేమ్ రిపీట్. ఇజ్రాయెల్ ప్రజలను కూడా దేవుడు కాచి కాపాడాడు. కానీ తిరిగి మరలా మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మానవ జీవితము కూడా అంతే. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఉంటున్నారు అలాంటి ప్రజలు. రక్షణను పొందుకున్న తర్వాత కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు. దేవునికి ఏం లెక్క చెప్తారో మరి, దేవునికి ఏం లెక్క చెప్తారో చూడండి. ఫర్ ఎవ్రీథింగ్ వి షుడ్ బి అకౌంటబుల్ టు గాడ్. ప్రతి విషయము దేవుని దగ్గర లెక్క చెప్పాలండి. నువ్వు ఎట్లున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఎట్లా నడుస్తున్నావు, నీ ప్రవర్తన ఏంది, నీ క్యారెక్టర్ ఏంది, నీ బిహేవియర్ ఏంది, ప్రతి ఒక్కటి వీ షుడ్ బి అకౌంటబుల్ టు గాడ్. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు చేసే ఘోరమైన పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు. దేవుని మర్చిపోయారు. నా దేవుడు నమ్మదగిన దేవుడు కదా, అన్నీ చూస్తున్నాడు. అప్పుడు గిద్యోను చనిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా మర్చిపోయారు. దేవుని మర్చిపోయారు. గిద్యోను కుటుంబాన్ని కూడా మర్చిపోయారు. 70 మంది కుమారులు ఉన్నారు గిద్యోనుకు కదా. అప్పుడు చూడండి, అబీమెలెకు సీన్లకు వస్తాడు. ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడు లేడు. దెర్ ఇస్ నో కింగ్, దెర్ ఇస్ నో లీడర్. ఈయన ఆలోచించి, ఈ అబీమెలెకు ఎవరు? ఉపపత్ని కుమారుడు. గిద్యోనే పెట్టాడండి పేరు, ఉపపత్ని కుమారుడు. చూడండి 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షేకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ
మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, అబీమెలెకు ఎక్కడికి పోయినాడంట? తన తల్లి సహోదరుల దగ్గరకు పోయాడు. ఎక్కడ స్థలము? షెకెము. అక్కడికి పోయి తన తల్లి పితరులను, కుటుంబస్తులను, వాళ్ళనందరినీ ఏకపరుస్తున్నాడు. యజమానులను వాళ్ళనందరినీ మీటింగ్ పెడుతున్నాడు. ఏదో చెప్పడానికి కదా, ఏదో చెప్పడానికి ఆయన మీటింగ్లో ఆయన స్టార్ట్ చేశాడు. అబీమెలెకు సీన్లకు వస్తున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, చదవండి. మీరు దయచేసి షెకెము యజమానులందరూ, చూడండి, షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది అయ్యా, షెకెము ప్రజల వారితోని మీరు మాట్లాడండి, యజమానులతోని మాట్లాడండి, సహోదరులతో చెప్తున్నాడు, కుటుంబస్తులతో చెప్తున్నాడు, పితరులతో చెప్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తున్నాడు. మీకు ఏది మంచిది? ఏంది ఆ మంచిది? చదవండి. యెరుబయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? చూడండి ఏమంటున్నాడు. గిద్యోను కుమారులు, యెరుబయలు కుమారులు అందరూ ఉన్నారు 70 మంది. వాళ్ళందరూ ఏలడం మంచిదా, లేదా ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? చూడండి అందరితో అంటున్నాడు. 70 మంది పరిపాలన చేయడం మంచిదా, ఏలుట మంచిదా, లేదా ఒక్క మనుషుడు ఏలుట మంచిదా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఎవరు? అబీమెలెకు. ఎక్కడికి వెళ్ళి? షెకెముకి వెళ్ళి. ఎవరితోని? యాజకులతోని, పితరులతోని, పెద్దలతోని, మరి అక్కడున్న వాళ్ళతోని పంచుకుంటున్నాడు. 70 మంది అవసరం లేదు, నేను ఒక్కడిని చాలు. నా తల్లి ఎక్కడా? షెకెము కదా, నేను ఒక్కడిని చాలు. చూడండి అధికారము కావాలి ఎవరికి? అబీమెలెకు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొని అని పలుకుడనెను. నేను ఎవరినో కాదు. షెకెము అనగా భుజము, షోల్డర్. నేను ఎవరినో కాదు, మీ ప్రాంతం వాన్నే, మీ కులం వాన్నే, మీ మతం వాన్నే, నన్ను ఎన్నుకోండి. రాజకీయ నాయకులు అంటారు కదా, నేను మీ మనిషినే, ఓట్ ఫర్ మీ. అబీమెలెకు కూడా అదే స్టార్ట్ చేశాడండి. అందరికంటే ముందు పరిశుద్ధ గ్రంథంలో రాజకీయం స్టార్ట్ చేశాడు. నేను మీ మనిషిని, మీ రక్త సంబంధుని, నేను ఓన్ బ్లడ్ రిలేషన్షిప్. షెకెము ఎవరో కాదు, నా తల్లి ఉంటుంది అక్కడ, లోకల్. ఒఫ్రాలో ఉన్నారు 70 మంది, వాళ్ళు కాదు, నేను ఈ ప్రాంతం వాన్నే అని అక్కడున్న సహోదరులతోని, రక్త సంబంధులతోని, కుటుంబ మరి ఆ సహోదరులతోని, పితరులతోని ఈయన మాట్లాడుతున్నాడు. కానీ వారసులు ఎవరు? యెరుబయి కుమారులైన 70 మంది. ఈయనెవరు? ఉపపత్ని కుమారుడు కదా. కానీ చూడండి ఆయన మాటల చేత ఆయన త్రిప్పుకుంటున్నాడు. 3వ వచనం. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు, చూడండి, అతని గూర్చి షెకెము యజమానులను వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, చూడండి ఆ మాటలన్నీ యజమానులకు చెప్తున్నాడు. షెకెము యజమానులకు చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని, చూడండి వాళ్ళు ఏమంటున్నారు? ఇతడు మన సహోదరుడయ్యా. తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకున్నారంట. ఆయన ఎవరో కాదు, మావాడే, మా బ్రదరే, మా రక్త సంబంధుడే కదా. ఈ షెకెము వాడే, మా మతమే, మా కులమే అని ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే, సహోదరులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ హృదయం అంతా అబీమెలెకు తట్టు త్రిప్పేసుకున్నారు. చూడండి వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది.
70 మంది కుమారులు, ఎవరు లేరు. గిద్యోను చనిపోయాడు. ఈయన మీటింగ్ స్టార్ట్ చేసేస్తాడు అధికారం గురించి. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేస్తాడు కదా, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేస్తాడు. ఆ చైర్ గురించి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఏలనాడికి నాయకత్వాన్ని, ఇజ్రాయెల్ ప్రజల మీద నాయకత్వం చేయడానికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడండి. వాళ్ళ హృదయాలను దోచుకున్నాడు అబీమెలెకు మాటల చేత. చూడండి, మీ వాడినే నేను, మీరు నన్ను ఎన్నుకోండి. ఆ 70 మంది ఏలడము ముఖ్యమా మీకు? నేను ఏలడం ముఖ్యమా? నేను లోకల్ అయ్యా. ఆ రక్త సంబంధులందరూ, స్నేహితులు, అదేవిధంగా యాజకులు, పితరులు, కుటుంబ సంబంధులు అందరూ దే స్టార్టెడ్ సపోర్టింగ్ అబీమెలెకు. వాళ్ళందరూ అబీమెలెకుకి సపోర్ట్ చేయడం ప్రారంభం చేశారు. దే బికేమ్ ఫాలోవర్స్ ఆఫ్ అబీమెలెకు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి 4వ వచనం. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి, చూడండి ఫండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు కదా, గుడిలోకి వచ్చి 70 తులాల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా ఏం చేస్తున్నారు? గుడిలో నుండి ఫ్యాన్స్ అయిపోయారు అబీమెలెకుకి. ఎందుకు? మాటల చేత త్రిప్పేసుకున్నాడు. అబ్బా, కొంతమంది మాట్లాడతారు కదా, తిప్పేసుకుంటారండి. ఎంత మంచిగా మాట్లాడతారు, తీయనైన మాటలు, కమ్మనైన మాటలు కదా, పడిపోతారండి మాటలకి. ఏమున్నది, ఏం జరుగుతుంది ఏం తెలీదు, తీయనైన మాటలకు పడిపోతారు. అది సత్యమా అసత్యమా కూడా గ్రహించరు. అబీమెలెకు కూడా మాటల చేత వాళ్ళ హృదయాలను దోచుకున్నాడు. అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడిలో నుండి 70 తులాల వెండిని ఆయన చేతికి ఇచ్చేశారు. ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, వాటితో అబీమెలెకు అల్లరి జనములను కూలికి పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు? అల్లరి జనములను కూలికి పెట్టుకున్నాడు వాటితో. అంటే ఈ ప్రజలు ఎట్లాంటి ప్రజలు అంటే, ఒక్క బిర్యానీ ప్యాకెట్, ఒక్క బాటిల్ ఇచ్చినాం అనుకో, జెండా పట్టుకొని తిరిగంటే ఊరంతా తిరుగుతారు. వాడిని కొట్టంటే కొడతారు, వాడిని చంపంటే చంపుతారు. ఈ నాయకుడు ఏది చెప్తే అది వింటారు. వీళ్ళెవరో కాదు, అల్లరి జనులు. వాళ్ళను పెట్టుకున్నాడు, వాళ్ళను కూలికి పెట్టుకున్నాడు. ఇంకా ఈ యొక్క అబీమెలెకు అధికారము గురించి ఆయన ప్రయాసపడుతున్నాడండి, ప్రయాసపడుతున్నాడు. సపోర్ట్ తెచ్చుకున్నాడు. తల్లి ఇంటికి వెళ్ళి యజమానుల నుండి సపోర్ట్ తెచ్చుకున్నాడు, నాయకుల నుండి సపోర్ట్ తెచ్చుకున్నాడు, పితరులను సపోర్ట్ తెచ్చుకున్నాడు కదా. ప్రజలనందరినీ మనసు దోచేశాడు. దోచేగానే వాళ్ళు ఫాలోవర్స్ అయిపోయి ఈయనకి ధనము తెస్తున్నారు. వెండిని తీసుకొచ్చి ఇవ్వగానే అల్లరి జనములకు ఖర్చు పెడుతున్నాడు ఈయన. వారు అతని వశమున నుండిరి. చూడండి, వారు అతని వశమున ఉన్నారు, ఆయన అండర్లోనే ఉన్నారు. మీకు తెలుసు కదా రాజకీయ నాయకులు ఎట్లుంటారో కదా, రాజకీయం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఇక ఆయన దగ్గరనే ఉంటారు కొంతమంది కదా. ఇక ఆయన దగ్గరనే ఏది చెప్తే అది, ఎక్కడికి వెళ్తే అక్కడ. చూడండి నా ప్రియ సంగమా, ఈ కాలములలో సంఘాలలో కూడా రాజకీయాలు అవుతున్నాయి. భయంకరంగా భయంకరంగా భయంకరంగా. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అబీమెలెకు వాళ్ళని కూలిగా పెట్టుకొని వాళ్ళను వశము చేసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఆయన మరి నడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. వాళ్ళకి మంచిగా తినిపిస్తున్నాడు, తాగిపిస్తున్నాడు కదా, మంచిగా పెట్టుకుంటున్నాడు. అప్పుడు అపోజిషన్ ఎవరు ఉండొద్దు ఆయనకి. ఇప్పుడు అపోజిషన్ ఎవరు ఉండొద్దు కదా.
అపోజిషన్ ఎవరు అని మనం ఆలోచిస్తే 70 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళు వారసులు. చూడండి, వాళ్ళు వారసులు. ఈ అల్లరి జనములను పెట్టుకొని రౌడీజం చేస్తూ ఈ యొక్క అబీమెలెకు ఏం చేస్తాడో తెలుసా? తర్వాత అతడు 5వ వచనములో తరువాత అతడు ఓఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి, చూడండి ఏమవుతున్నాడు? అల్లరి జనములను పెట్టుకొని, ఫాలోవర్స్లను పెట్టుకొని, అపోజిషన్ ఆయనకు ఉండొద్దు, పార్టీ ఓపెన్ చేశాడు కాబట్టి ఓఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి యెరుబయలు కుమారులను తన సహోదరులనైనా ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. చూడండి ఎట్లా మారిపోయాడు. అధికారము చేతులకు వచ్చేసింది. అధికారము చేతులకు రాగానే 70 మందిని ఒక్క రాతి మీద చంపేశాడు ఈ యొక్క అబీమెలెకు. వారసులను చంపేశాడు ఈ యొక్క అబీమెలెకు. అపోజిషన్ ఆయనకు ఉండకుండా చేసేసుకున్నాడు ఈ యొక్క అబీమెలెకు. అరే, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి కదా, కానీ లేడు. చూడండి, ఈ అబీమెలెకు ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేసేసుకున్నాడు. ఈయననే నాయకుడు లెక్క, ఈయననే రాజు లెక్క నిర్ణయించేసుకొని 70 మందిని ఒక్కటే రాతి మీద చంపినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే చిన్న కుమారుడు తప్పించుకున్నాడు. చూడండి, చదవండి. యెరుబయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఏం పేరండి? యోతాము. ఈ యోతాము మాత్రము దాగి ఉండి తప్పించుకున్నాడు. అమ్మ బాబోయ్, అబీమెలెకు వచ్చి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, అధికారం గురించి నా సహోదరులందరినీ చంపేశాడు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడేంటి అని ఈ యోతాము మాత్రము తప్పించుకున్నాడండి. తప్పించుకున్న తర్వాత చూడండి, ఆయన బాధతో వేదనతో కృంగిపోయాడు. అన్నలు కదా, భయంకరంగా చంపేశాడు ఒక రాతి మీద. అన్నలు కదా, ఏడుస్తూ ఆయన అక్కడి నుండి పారిపోయినట్లు మనం చూస్తున్నాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత షేకెము యజమానులందరూ మీలో ఇంటి వారందరూ కూడి వచ్చి షేకెములో ఉన్న మస్తకి వృక్షము కింద దండుపాలము నొద్ద అబీమెలెకుని రాజుగా నియమించిరు. అధికారం వచ్చేసింది. చూడండి, రాజుగా నియమించారండి. ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఆశపడ్డాడో, ఏదైతే కోరుకున్నాడో ఆ సింహాసనం గురించి 70 మందిని చంపాడు, క్రూరంగా ప్రవర్తించాడు. దేవుడు ఎన్నుకోలేదండి అబీమెలెకును. జ్ఞాపకం పెట్టుకోండి. భయంకరంగా ప్రవర్తిస్తూ నడిచాడు. ఇటువంటి వ్యక్తిని, ఇతనిని షేకెము యాజకులు, యజమానులు, ఇంటివారు వీళ్ళందరూ మస్తకి వృక్షము కింద దండపాలము నొంది వచ్చి ఆ దగ్గరకు వచ్చి అబీమెలెకుని రాజుగా నియమించారు. ఏం చేశారు? రాజుగా. నిజమే అండి, ఒక పదవిగానికి ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తారు, అదేవిధంగా చెడు కార్యాలు కూడా చేస్తారు. ఓటు అడగడానికి వస్తారు, అప్పుడు ఒకలాగా మాట్లాడతారు. ఓటు వేసిన తర్వాత మరొకలాగా మాట్లాడతారు కదా. అనగా ఆ సింహాసనం, ఆ అధికారము చేతులకు రాగానే మనిషి మారిపోతాడు. అధికారము కోసము ప్రాణాలు తీస్తాడు ఈ యొక్క అబీమెలెకు. దేవుడు ఎన్నుకోలేదు అబీమెలెకుని. చూడండి, అప్పుడు మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే
అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరేజీము కొండ కప్పున నిలిచి ఎలుగెత్తి పిలుస్తున్నాడు. వారితో ఇట్లనెను, షేకెము యజమానులారా, చూడండి వాళ్ళతో అంటున్నాడు బిగ్గర స్వరముతోని, షేకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును అని ఈ యొక్క చిన్న కుమారుడు, ఏం పేరు ఆయన పేరు? యోతాము, బిగ్గరగా స్వరం వేస్తున్నాడు. బిగ్గరగా స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా మాట వినండి అయ్యా. దరిద్రుడు అబీమెలెకు 70 మందిని చంపాడు. ఆయనకెందుకు రాజసింహాసనం ఇచ్చారు? కొండ మీదకి ఎక్కి బిగ్గర కేకతోని ఆయన ఏడుస్తూ బిగ్గర ఆ యజమానులకు, షేకెము యజమానులకు చెప్తున్నాడు. ఈ యొక్క మరి యోతాము ఏడుస్తూ చెప్పుకుంటా, ఆయన ఏడుస్తూ చెప్పుకుంటే ఏం చేస్తాడో తెలుసా? శాపం పెడతాడు. శాపం పెట్టేసి ఆయన అక్కడి నుండి కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడ అబీమెలెకు చంపేస్తాడో అని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. దేవుడు చూస్తున్నాడు, నా మాట వినండి, మీరు చేసేది తప్పు అని షేకెము నాయకులకు, యజమానులకు, పెద్దలకు చెప్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చూస్తున్నాడు. నా మాట వినండి అంటే కూడా వినలేదు. వినకుండా ఆయన రాజుగా చేసేసారు. నాయకత్వంలో కూర్చోబెట్టారు న్యాయం తీర్చడానికి. చూడండి నా ప్రియ సంగమా, దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. ఆయనకి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో భయంకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రేమ కూడా ఎవర్ లాస్టింగ్ లవ్ కదా. ఆయన ప్రేమ కూడా చాలా గొప్పది. ప్రేమ కూడా చాలా గొప్పది. కానీ సమయం గురించి చూస్తున్నాడండి. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. మనము కూడా ఏ విషయాలలో తొందరపడద్దు. సమయము, దేవుడు సమయం ఉన్నది. ఆయన ఎంట్రీ ఇంకా కాలేదు, ఇప్పుడు ఎంట్రీ అవుతాడు దేవుడు. చూడండి, ఇప్పటి వరకు అబీమెలెకు చేసిన పనులన్నీ చూసి పరీక్షిస్తున్నాడు అబీమెలెకుని. ఇంకా దేవుని ఎంట్రీ కాలేదండి, గమనిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు? 3 years. 9th chapter 22nd verse చూడండి. 22nd verseలో అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలుల మీద, చూడండి, 3 సంవత్సరములు ఇజ్రాయేలు మీద ఏలుకై ఉండెను. దేవుని సమయం వచ్చేసిందండి, టైం వచ్చేసింది. మనం సమయం గురించి ఎదురు చూడాలి. తొందరపడి తప్పున మార్గంలో పోవద్దు, రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు. జస్ట్ దేవునికి మొరపెట్టాలి. భయంకరంగా అన్యాయమైన మాటలు అంటుంటారు కదా, ఘోరమైన మాటలు అంటుంటారు. తప్పు చేయకముందే తప్పు చేసినాడు అని అంటుంటారు. కానీ మనము చేసేది ఒక్కటే, దేవునికి అప్పగించాలి. ఆయన తీర్పు తీర్చేవాడు. ఈరోజు కాదు, ఒక సమయం వస్తుంది. ఈరోజు కాకపోయినా ఒక సమయం వస్తుంది. చూడండి, అప్పుడు యెరుబయలు 70 మంది కుమారులకు, చూడండి, 70 మంది కుమారులకు చేయబడ ద్రోహఫలం ఏందంట? ద్రోహఫలము పాపము, శాపం పెట్టాడు కదా. ఏ ఫలము? ద్రోహఫలము. వారిని చంపిన అబీమెలెకును, చూడండి, వారి సహోదరుల మీదికి అతడు సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన ఎవరు చేతులను బలపరిచింది? షేకెము యజమానులను మీదికి వచ్చినట్లు చూడండి, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు. ఎవరు చేసిన ప్రాణహత్య?
షేకేము వారు బలపరిచారు కదా. ఆ యజమానులు వాళ్ళు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లు దేవుడు, చూడండి అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ నుండి, దేవుడు ఎంట్రీ ఇచ్చేశాడు. దేవుడు అబీమెలెకునకు షేకెము యజమానులకును వైరము కలుగుటకై, చూడండి ఏం చేస్తున్నాడు, వైరము కలుగుటకై. వారి మీదికి, వైరం అంటే ఫైటింగ్, కొట్లాట పెట్టేశాడు. వారి మీదికి దురాత్మను పంపెను. ఎవరిని పంపించాడంట? దురాత్మను పంపించాడంట. వైరము పెట్టి షేకెము యాజకుల మీదికి, అదేవిధంగా అబీమెలెకు మీదికి కూడా పంపించాడండి. ఎవరిని? దురాత్మను. దేవుని సమయం వచ్చిందా లేదా? ఎప్పటికీ 3 సంవత్సరాల తర్వాత. ఓపిక చాలా ప్రాముఖ్యమైనది మానవునికి. తొందరపాటు అవసరం లేదు. తొందరపాట్లలో ఎన్నెన్నో మాటలు మాట్లాడేస్తుంటారు కదా, ఎన్నెన్నో మాటలు పలుకుతుంటారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడేస్తుంటారు. వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, పాపము మాటలు. తొందరపాటు అవసరం లేదండి. సమయము చాలా ప్రాముఖ్యమైంది. సమయము దేవుడు చూశాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ మీదికి దురాత్మను పంపించాడు, యాజకుల మీదికి, అదేవిధంగా అబీమెలెకు మీదికి. వాళ్ళిద్దరికి ఏం పెట్టాడు? కొట్లాటలను పెట్టాడు, వైరము పెట్టాడా లేదా? చూడండి, అప్పుడు షేకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. చూడండి, వైరము పెట్టేశాడు, వాళ్ళిద్దరికి ఫిట్టింగ్ పెట్టాడు. అధికారము కొరకు 70 మందిని చంపాడు. 3 సంవత్సరాల తర్వాత దేవుడు సీన్లకు దిగి ఇట్లా కాదు కథ అనేసి షేకెము యజమానులకు అబీమెలెకు వైరము పెట్టి దురాత్మను పంపించాడండి. అప్పుడు యోతాము ఎంత సంతోషించాడో బహుశా కదా, ఎంత సంతోషించాడో. శాపం పెట్టాడు కదా. ఏం శాపం అది? ఏం ఫలం అది? ద్రోహఫలము. ఎప్పటికీ చూడండి, ఎప్పటికీ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ద్రోహఫలము దేవుడు పెట్టాడు. చూడండి నా ప్రియ సంగమా, అప్పుడు అబీమెలెకును చంపడానికి షేకెము యజమానులు, పురుషులే కానీ స్త్రీలే కానీ, ఆ వైరం ఎక్కువైపోయింది, కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. లేదా షేకెము ప్రజలను చంపడానికి అబీమెలెకును చంపడానికి షేకెము యాజకులు, పెద్దలు. వీడంటే వాడంటే వీడు పడతలేదు. ఒకానొకప్పుడేమో క్లోజ్గా ఉండే, ఒకటే చైర్ మీద కూర్చొని బిర్యానీ తిన్నారు, మందు తాగినారు కదా. ఇప్పుడేమైపోయింది? రక్త సంబంధులే కదా, స్నేహితులే కదా, ఒకటి ప్రాంతం వాళ్ళే కదా. కానీ ఇప్పుడు శత్రుత్వం ఎక్కువైపోయింది, కొట్లాటలు అవుతున్నాయి, భయంకరమైన కొట్లాటలు అవుతున్నాయండి. చూడండి, దేవుని ఎంట్రీ ఇట్లుంటుంది. దేవునికి విరుద్ధంగా చేసే వారిని దేవుడే నాశనం చేస్తాడు, మనుషులు కాదు. దేవునికి విరుద్ధంగా చేసేవారిని దేవుడే నాశనం చేస్తాడు. మనం చేసే పని ఒక్కటే, దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. దేవునికి మొరపెట్టాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని మాటలు వినాలి. అంతే మన పని. దానికి మించింది ఇంకేం లేదు. దేవునికి అప్పగించేసేయాలి. ఇక్కడ కూడా దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో దురాత్మను పంపించి మరి అక్కడ వైరము పెట్టినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఈ అబీమెలెకుకి ఒక వార్త వస్తుంది. ఏం వార్త అంటే, షేకెము ప్రజలు వాళ్ళందరూ ఒక గుహలో దాచుకొని ఉన్నారు. ఎందుకంటే అబీమెలెకు చాలా కోపంగా ఉన్నాడు, క్రూరస్తుడు, ఒక గుహలో దాచుకొని ఉన్నాడు అని ఈయనకి ఒక వార్త వస్తుంది. షేకెము ప్రజలందరూ అక్కడ దాచుకొని ఉన్నారు, నువ్వు ఎట్లనైనా అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసేయాలి అని వార్త రాగానే ఈయన ఏం చేస్తాడంటే,
గొడ్డలు తీసుకొని అక్కడున్న కొమ్మలను నరుక్కుంటా, ఆ కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలను ఏర్చుకొని భుజం మీద వేసుకొని ఆయన ఫాలోవర్స్తోని, చూడండి, ఆయన ఫాలోవర్స్తోని వాళ్ళకు కూడా చెప్పాడు, మీరు కూడా నరికి ఆ కొమ్మలను వేసుకోండి. మీరు కూడా, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, షేకేము ప్రజలు వాళ్ళు ఆ గుహలో దాచుకొని ఉన్నారు, ఆ కొండ గుహలలో వాళ్ళందరూ గ్యాదర్ అయినారు, మనం అక్కడ పోయి చంపేద్దాం అనేసి గుడ్డలు తీసుకొని నరికి ఆ కొమ్మలను పెట్టుకొని ప్రయాణం అయ్యాడు ఈ యొక్క అబీమెలెకు చంపడానికి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ గుహలోకి వెళ్ళి అక్కడ స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు, ఆ గుహలో కట్ చేసిన ఆ కొమ్మలన్నీ తీసుకొని ఆ గుహలో వేసేసి మంట పెట్టేశాడు. చూడండి, ఇంత క్రూరమైన వ్యక్తి రాజుగా నియమించారు. చూడండి, ఆ వచనాన్ని చదువుకుందాం. 49th verse. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అయ్యయ్యో, చూడండి, ఆ కోటలో ఆ గుహలో కొమ్మలు వేసేసి ఏం చేస్తారు, మంట పెట్టేస్తారు. అప్పుడు ఎంతమంది చనిపోయారో తెలుసా, స్త్రీలు పురుషులు 1000 మంది. చదవండి వచనం. అప్పుడు షేకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. అమ్మ బాబోయ్, 70 మందిని చంపాడు. అదేవిధంగా 1000 మందిని కూడా చంపేశాడు. ఇంత భయంకరమైన వ్యక్తి. చూడండి, ఇజ్రాయేలును ఏలడానికి కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. 1000 మందిని, స్త్రీలను చంపేస్తాడు, పురుషులను కూడా చంపేస్తాడు ఈ యొక్క అబీమెలెకు. అప్పుడు ఏమైనాడు, ఎక్కడికి పోయినాడు, తేబేసుకి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళను కూడా మనము చంపేసేయాలి, కాబట్టి అక్కడ కూడా పోయి మంట పెడదాము వాళ్ళని చంపడానికి. అక్కడ కూడా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆ పట్టణంలో పెద్ద టవర్ ఉన్నది, అక్కడ గోపురం ఉన్నది. ఆ గోపురం చుట్టూ అగ్నిని పెట్టి ఆ డోర్ తెరవకుండా మనం మంటను పెడదాము, అగ్నిని పెడదాం అనేసి నిర్ణయించుకున్నాడు ఈ యొక్క అబీమెలెకు. చూడండి, 52వ వచనాన్ని మనం చూసుకుందాం. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడ్డాడు. యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా స్టార్ట్ అయిపోయింది. ఆ ద్వారం దగ్గరకు వచ్చి మంట పెడదామని ఫిక్స్ అయిపోయాడు ఈ యొక్క అబీమెలెకు. అప్పుడు స్త్రీలున్నారు, పురుషులున్నారు కదా, ఒక స్త్రీ మాత్రము అబీమెలెకును గమనిస్తుంది. యుద్ధం చేయడానికి అబీమెలెకు వచ్చాడు సైనికులతోని, కానీ అక్కడున్న ఆ గోపురంలో ఉన్న ఒక స్త్రీ గమనిస్తుంది. ఎప్పుడు దొరుకుతాడా అబీమెలెకు? ప్రజలందరూ, యాజకులందరూ గమనిస్తున్నారు. చూడండి, అక్కడ ఒక స్త్రీ, చూడండి, ఆ ఒక స్త్రీ అబీమెలెకును, అబీమెలెకు తల మీద, చూడండి, ఆ స్త్రీ గమనిస్తుంది, ఆయన తల మీద తిరుగటి మీది రాతిని పడివేసినందున అతని కపాలము పగిలెను. తిరుకటి రాయి తెలుసా అమ్మా లలితమ్మ? తిరుకటి రాయి తిప్పుతారు, ఆ తిరుకటి రాయి పట్టుకొని నిలబడ్డది ఈ స్త్రీ కదా. తిరుకటి రాయి పట్టుకొని ఆ స్త్రీ అబీమెలెకు ఎప్పుడు ఈ రాయి కిందికి వస్తాడా అని గమనించుకుంటా ఉన్నది. రానే వచ్చింది సమయము. అబీమెలెకు వచ్చి ఆ తిరుకటి రాయి దగ్గర నిలబడ్డాడు. చూడండి, నిలబడగానే ఏం చేస్తుందో తెలుసా, చక్కగా నిలబడ్డాడు సెంటర్గా తిరుకటి రాయి కింద. సమయం చూసింది, వదిలేసింది ఆ తిరుకటి రాయి. రోలు తిరుకటి రాయి వదలగానే ఆ రాయి
తల మీద పడిపోయిందండి. ఈ కపాలం ఏమైపోయిందంట? పగిలిపోయిందంట. కపాలము పగిలిపోయింది. అతని కపాలము పగిలిపోయింది. బాబోయ్! ఒక స్త్రీ అబీమెలెకు తలను వలగొట్టింది తిరికటి రాయితోని, సమయం చూసి కదా. అప్పుడు ఈ యొక్క అబీమెలెకు తల మీద పడగానే ఆ తల కపాలం పగిలిపోయింది కదా, చనిపోలేదు ఇంకా. ఏమంటున్నాడంటే ఆయనకు సిగ్గొచ్చేసింది. ఎందుకు? ఒక స్త్రీ నా తల వలగొట్టింది, నేను చనిపోతున్నా ఒక స్త్రీ చేతిలో అని ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే, ఆయనతోనే ఒక భట్టు వచ్చాడు. ఆ భట్టుకు చెప్పాడు, యవనస్తుడు చెప్పి, నేను ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయాను అని నాకు అవమానంగా ఉన్నది, కాబట్టి నాకు ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, చనిపోయేటప్పుడు నేను తట్టుకోలేను, కాబట్టి నువ్వేం చేయంటే నీ దగ్గర ఉన్న కత్తితోని నన్ను పొడిచేసేయి. అయ్య బాబోయ్! చనిపోయేటప్పుడు కూడా సిగ్గే కదా, చనిపోయేటప్పుడు కూడా సిగ్గే. నన్ను చంపేసేయి, నేను ఈ యొక్క అవమానాన్ని నేను తట్టుకోలేను. చరిత్రకు నాకు తెలియవద్దు స్త్రీ చంపింది నన్ను అని, ఎందుకంటే నేను 70 మందిని చంపాను, 1000 మందిని చంపాను, నా పేరు వింటేనే భయము. అసొంటి వ్యక్తిని ఒక స్త్రీ చేతిలో నేను చంపబడ్డానా? ఈ విధంగా ప్రపంచం మాట్లాడుకోవద్దు, చరిత్ర మాట్లాడుకోవద్దు, నాకు అవమానంగా ఉన్నది అనేసి అబీమెలెకుతోని వచ్చిన ఆ భట్టుకు చెప్పి కత్తితోని నన్ను పొడిచేసాయి, నన్ను చంపేసాయి అని చెప్పడం జరిగింది. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 54. అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. ఆ భట్టు ఏం చేశాడు? కత్తి తీసి చంపి పడేసాడు. చూడండి, చాప్టర్ క్లోజ్. దేవుని ఎంట్రీ అట్లుంటుందండి. ఎవడుతో విన గుంతలో వాడు పడ్డాడండి, అంతే. ఇంకా ఇద్దరు కలిసి రాజ్యాన్ని ఏలుదామనుకున్నారు, కానీ ఆ ఇద్దరు షేకెము యజమానుల మధ్యలో, అదేవిధంగా అబీమెలెకు మధ్యలో వైరము పెట్టాడు దేవుడు. వైరము పెట్టి దురాత్మను పంపించాడు కదా. ఇద్దరు ఏలుదామనుకున్నాడు, కానీ చివరికి వచ్చే లోపట అబీమెలెకు వాళ్ళని చంపాడు. షేకెము ప్రజల్లో ఆ ఒక్క స్త్రీ ఈయన తలకాయ వలగొట్టింది, చివరిగా చనిపోయాడు. ఎవరు గుంతలో వాళ్ళే పడతారు. కాబట్టి నా ప్రియ సంగమా, మనము కూడా జాగ్రత్తగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి కదా. దేవునిని అనుసరిస్తూ అధికారము కొరకు కాదండి మనము ప్రయాసపడది, నశించిపోయే ఆత్మల గురించి మనము ప్రయాసపడాలి. చూడండి, ఆ పరలోక రాజ్యము మన గురి ఏంటండి? ఆ పరలోక రాజ్యము. అధికారము గురించి కాదు, నేనే నా ద్వారానే అని చెప్పుకుంటారు కాదండి. దేవుని ద్వారా, యేసయ్య ద్వారా, ఆయన ఇచ్చిన జ్ఞానము ద్వారా కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారము గురించి ఎన్నెన్నో ప్రయాసలు పడుతుంటారు, కానీ చివరికి అబీమెలెకు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో చూడండి. ఎవరు పడిన గుంటలో వాళ్ళే పడతారు. చూడండి, ఆ వచనాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. చూడండి, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. దానికి ఇది వచనం. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చెను. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడ్డది. తిరికటి రాయి కదా, బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడ్డది. చూడండి, కాబట్టి నా ప్రియ సంగమా, దేవుడు మనకున్నాడు. దేవుని మార్గంలో మనం నడవాలి. ప్రతి విషయము దేవునికి చెప్పాలి.
అధికారము గురించి ప్రయాసపడకండి. దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. నిన్ను ఏ స్థానంలో పెట్టాలో దేవునికి బాగా తెలుసు, ఏ స్థానంలో నిన్ను నడిపియాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు నిర్ణయం తీసుకొని నిన్ను ఆ ప్రాంతంలో, ఆ స్థానంలో అక్కడ నిన్ను నించోబెడతాడు, కూర్చోబెడతాడు, అక్కడ నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారము కొరకు ప్రయాసపడ్డాడు, కానీ ప్రాణాలు అబీమెలెకుయి పోయాయి. కానీ ఎంత క్రూరంగా అధికారము కొరకు ప్రాణాలు తీశాడు ఈ యొక్క అబీమెలెకు లాగా ఉండకుండా యేసయ్య మార్గంలో ఆయన పని చేయడానికి, మనము ఆయన గురించి కష్టపడడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.